జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆకలి కడుపు, ఖాళీ చేగి, విరిగిన మనసు నేర్పించినన్ని పాఠాలను జీవితంలో వేరెవరూ నేర్పించలేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 4, 2026, సోమవారం. తిథి తదియ తెల్లవారుజామున 5:24 వరకు, తదుపరి చవితి. నక్షత్రం అనురాధ ఉదయం 9:58 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము పరిగ రాత్రి 11:20 వరకు, తదుపరి శివము. కరణం వనిజ సాయంత్రం 4:12 వరకు, తదుపరి విష్టి. తెల్లవారుజామున 5:24 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 8:56, చంద్రాస్తమయం ఉదయం 7:09. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:17 నుండి 8:53 వరకు. యమగండం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు. వర్జము సాయంత్రం 4:15 నుండి 6:03 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 3:02 నుండి 4:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:56 వరకు. శుభ గడియలు ఉదయం 8:55 నుండి 9:55 వరకు. తిరిగి సాయంత్రం 6:05 నుండి 7:07 వరకు. మే 4 సోమవారం. ఈ రోజు ఉదయం 9:58 వరకు అనురాధ నక్షత్రం ఉండటం వల్ల భక్తి కార్యక్రమాలు, పూజలు, గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పెండింగ్ పనులు, వ్యాపార చర్చలు, పేపర్ వర్క్, కుటుంబంలో మాట్లాడి పరిష్కారం చేసుకునే పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కానీ 9:58 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 4:12 తర్వాత విష్టికరణం వస్తుంది. ఇది కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వివాహం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కొత్త ఇంటి ప్రారంభం లాంటి పెద్ద పనులకు కేవలం పంచాంగం మాత్రమే కాకుండా తారాబలం, చంద్రబలం, లగ్న శుద్ధి కూడా చూసుకొని మీ పంతులు గారి సలహా తీసుకొని మాత్రమే చేయడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చిన్న కర్తరి మే 4 నుండి ప్రారంభమవుతుంది. పెద్ద లేదా నిజ కర్తరి మే 11 నుండి ప్రారంభమై మే 29 ఉదయం 7:57 వరకు ఉంటుంది. ఈ కాలంలో భూమి పూజ, శంకుస్థాపన, కొత్త గృహ నిర్మాణ ప్రారంభం, ఫౌండేషన్ తవ్వకం, కొత్త ద్వారం, స్లాబ్, బావి లేదా బోరు వంటి పనులు ప్రారంభించకూడదు. డిజైన్, ప్లానింగ్, ఎస్టిమేషన్ లాంటి పనులు చేయవచ్చు. కొత్త నిర్మాణ పనులు మాత్రం మే 29 ఉదయం తర్వాత నుండి ప్రారంభించుకోవడం మంచిది.
చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం, బొగ్గుగని కార్మిక దినోత్సవం, వరల్డ్ గివ్ డే, సుప్రసిద్ధ తెలుగు రచయిత వేదాంతి సంఘ సంస్కర్త గుడిపాటి వెంకటచలం గారి వర్ధంతి, నాదోపాసన ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారులు త్యాగరాజు గారి జయంతి, సినీ దర్శకులు, రచయిత, నిర్మాత దాసరి నారాయణరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 4 సోమవారం. దినఫలాలు: బొక్క మాటలో మేషరాశి రిస్క్ ఉన్న పనిలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. వృషభ రాశి దగ్గరి వారితో మాట ఇచ్చే ముందు వారి అభిప్రాయం కూడా తెలుసుకోవడం మంచిది. మిథున రాశి తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనలో పనిలో తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి. కర్కాటక రాశి పిల్లల చదువుపై కొంత సమయం కేటాయిస్తే మంచి ఉపయోగం ఉంటుంది. సింహరాశి ఇంట్లో చిన్న మాటను పెద్ద సమస్యగా మార్చకుండా ప్రశాంతంగా స్పందించండి. కన్యా రాశి ఎదుటివారు చెప్పిన విషయం పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. తులా రాశి డబ్బు వ్యవహారాల్లో తొందరపడి మాట ఇవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వృశ్చిక రాశి కోపంలో నిర్ణయం తీసుకోకుండా బాగా ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ధనుస్సు రాశి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మకర రాశి పరిచయాల ద్వారా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి బాధ్యతగా చేసిన పనికి పైవారి నుండి గుర్తింపు రావచ్చు. మీనరాశి ముఖ్యమైన నిర్ణయంలో అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.